రూ. 50 దొంగతనం చేస్తే కూడా 6 నెలలు జైలు శిక్షలు అనుభవించినోళ్ళున్నారు. లేదా శిక్ష తర్వాత ఏస్తారు. ఈలోపు రిమాండ్‌లోనే 6 నెలలు గడిపినోళ్ళున్నారు. కానీ ఒక వ్యక్తి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఆస్తిని అతనితో సంబంధం లేకుండా డబుల్ రిజిస్ట్రేషన్ చేసినటువంటి రిజిస్ట్రార్ల మీద చర్యలు లేవు. అది శాఖాపరమైన పొరపాటు కింద తీసేస్తారు. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయకూడదు? ఒక జీవితమే నాశనం చేసేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు హైకోర్టు సీరియస్ యాక్షన్‌కి దిగింది. అనంతపురం పట్టణంలో ప్రైవేట్ ఆస్తులు డబుల్ రిజిస్ట్రేషన్‌లకు పాల్పడిన సబ్ రిజిస్ట్రార్ల సిబ్బంది మీద కఠినంగా వ్యవహరించాలి. రెవెన్యూ స్టాంపుల రిజిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి ఐజీని హైకోర్టు ఆదేశించింది. అక్రమాలకు పాల్పడిన సబ్ రిజిస్ట్రార్ల సిబ్బంది మీద తీసుకునే చర్యలు ఇతర అధికారులకు హెచ్చరిక కావాలని తేల్చి చెప్పింది. సంబంధిత భూ యజమానులు డబుల్ రిజిస్ట్రేషన్ ద్వారా బాధితులైన కొనుగోలుదారు ఇచ్చిన ఫిర్యాదుల మీద విచారణ జరిపి తార్కిక ముగింపు పలకాలని రిజిస్ట్రేషన్ శాఖ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీని ఆదేశించింది. రిజిస్ట్రేషన్ విషయంలో అవకతవకలు పాల్పడిన వాళ్ళని వదిలేయడానికి వీల్లేదని, ఆ ఆస్తులు ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయ్యాయా లేదా అన్నది పరిశీలించకుండా రెండోసారి రిజిస్ట్రేషన్ చేయడం సబ్ రిజిస్ట్రార్ నిర్లక్ష్యానికి నిరసనని వ్యాఖ్యానించింది. భూ యజమానులు బాధితులు అధికారులను ఆశ్రయించడానికి వెసులుబాటునిచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుండ్రంజలతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. అనంతపురం పట్టణంలో విలువైన ఆస్తులను కొందరు వ్యక్తులు నకిలీ దస్తాలు, నకిలీ జీపీఎల్ సృష్టించి ఒకే ఆస్తిని పలువురు రిజిస్ట్రేషన్ చేశారని, విషయంలో సబ్ రిజిస్ట్రార్లు సిబ్బంది సహకరించారని, మొత్తం వ్యవహారంపై సిబిఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ శ్రీరాములు, ఎస్ నాగప్ప, సిహెచ్ రామాంజనేయులు హైకోర్టు పిల్లు వేశారు. బుధవారం జరిగిన విచారణలో పిటిషన్ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. ఫోర్జరీ జీపీఎల్ సృష్టించి 24-25 సంవత్సరాల అనంతపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రైవేట్ ఆస్తులు డబుల్ రిజిస్ట్రేషన్ చేశారన్నారు. ఒకే ఆస్తిని పలువురు రిజిస్ట్రేషన్ చేశారన్నారు. వ్యవహారంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది అక్రమార్కులతో చేతులు కలిపారని పేర్కొన్నారు. ఈ ఘటనలో సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ అయ్యారని వివరించారు. ఈ భూదందాలో 100 కోట్లు చేతులు మారాయన్నారు. ఈ వాదన మీద ధర్మాసనం స్పందిస్తూ డబుల్ రిజిస్ట్రేషన్ కారణంగా నష్టపోయిన బాధితులు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసుకోవచ్చు కదా అని ప్రశ్నించింది. బిల్ దాఖలుపై అభ్యంతరం తెలిపింది. ప్రస్తుత వ్యాజ్యంలో ప్రజా ప్రయోజనాల కంటే వ్యక్తిగత సమస్య ఉన్నట్టు కనిపిస్తుందని వ్యాఖ్యానించింది. అక్రమాలకు పాల్పడిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఐజీని ఆదేశించింది.